అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ ది ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్. ఈ సంక్రాంతికి మా సంక్రాంతికి వస్తున్న సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ. And especially it gives us a lot of happiness when we do a good family film and everybody is so happy coming to the theatres. వాళ్ళ ఫేసెస్లో లౌడ్ రావట్లేదమ్మా. లేదు, వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్. అండ్ ఎక్కడ ఎవ్రీ థియేటర్లో గెటింగ్ సమ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఫ్రమ్ ది థియేటర్స్ అండ్ చాలా జెన్యున్గా ఉంది ఆల్ ది రియాక్షన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. So when it's so genuine, it's really a good feeling for the whole production house and the whole team. And మేము బిగినింగ్ నుంచి ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఇద్దామనే దీంతోనే దిగాము. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం. అండ్ ఈరోజు వచ్చి అదే రోజున రిలీజ్ చేసి అంత పెద్ద హిట్ అయినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ అనిల్ gave another big blockbuster in my career and his career also. And another big hit for Dil Raju and Sirish. I'm really happy for the production team and the whole team from Aishwarya and Meenakshi and the whole star cast. I'm really happy for all of them. So, chala thanks and andarki. హ్యాపీ సంక్రాంతి. మాకు ఇంతటి విజయానికి కారకులైన వెంకటేష్ గారికి, అనిల్ గారికి, మా హీరోయిన్స్ విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అండ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా ఉన్నాను. ఎంత మంచి రెస్పాన్స్ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ I'm very happy. Thank you. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా అనిల్ గారితో పొద్దున అనిల్ గారు మేమందరూ వెళ్ళి బ్రహ్మరమ్మలో చూసాం. అనిల్ గారు చెప్పినట్టు చాలా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ లైవ్గా చూసాం. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ అండ్ డెఫినెట్లీ ఇది మాకందరికీ చాలా చాలా స్పెషల్ సంక్రాంతి. సార్ వచ్చి నన్ను ఒక డైలాగ్ చెప్పమన్నారు, బట్ నేను అది ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుని సక్సెస్ మీట్లో చెప్తాను. అంటే అది తప్పు చెప్తే బాగోదు, కొంచెం ప్రిపేర్ అవ్వాలి. దేర్ ఇస్ వన్ లెంతీ డైలాగ్, మీరు అందరూ చూస్తుంటారు. సో దానికి 6 సంవత్సరాలు 10 ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా చెప్తా. అండ్ ప్రేక్షకులందరికీ మా యూనిట్ తరపున విన్నపం, మీరు ఈ సినిమాని థియేటర్లో చూస్తే 100కు 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఆడిటోరియంలో ఉన్నప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి ఈ సినిమాని థియేటర్లలోనే చూడండి, వచ్చి ఎంజాయ్ చేయండి. బస్సులలో కానీ అక్కడ ఇక్కడ కానీ పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇది ఎంతో కష్టపడితే ఒక సినిమా రెడీ అవుతుంది, ఇది మీ అందరికీ తెలుసు. బట్ థియేటర్ ఫుల్ ఆడిటోరియం ఉన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ మీకు వేరే లెవెల్లో ఉంటుంది, అది మిస్ అవ్వకండి. అండ్ అలాగే రేపు నిజామాబాద్ పోయి దావత్ కూడా చేసుకుంటున్నాం, ఫినిష్ చేస్తాం.